హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ పోగొట్టుకున్న పాట. కథా రచయిత మూలం ఏకే రామానుజన్ గారు, స్వేచ్ఛానువాదం ఏఎం అయోధ్యారెడ్డి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఆ ఇంటి ఆవిడకు కథలు చెప్పటం తెలుసు. అంతేకాదు, ఆమెకు పాటలు పాడటమూ వచ్చు. కథలను పండు ఒలిచిపెట్టినట్లు హృదయంగా చెప్పటం, శ్రావ్యమైన గళంతో రాగయుక్తంగా పాడటంలోనూ ఆమె అద్భుత ప్రావీణ్యం కలిగి ఉంది. కానీ ఏం లాభం? ఎన్నో ఏండ్లుగా ఆమె ఈ రెండిటిని తనలోనే అణిచిపెట్టుకున్నది. ఒక్క కథ కూడా ఏనాడు ఎవ్వరికీ చెప్పలేదు. అలాగే పాట కూడా ఏనాడు ఎక్కడ కనీసం కూని రాగమైనా తీయలేదు. అందువలన ఆ కళలు రెండు ఆమె గొంతులోనే బందీలుగా బయటపడలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాటికి చెప్పలేనంత కోపంగా, అశాంతిగా ఉంది. ఆమె చెర నుంచి ఎట్లాగైనా బయటపడాలని, ఆమెకు దూరంగా పారిపోవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే అందుకు సాధ్యపడకపోవటంతో అసహనంతో రగిలిపోతున్నాయి. ఒకరోజు వాటికి చక్కని అవకాశం వచ్చింది. ఇదే అదునుగా అప్రమత్తమైనాయి. ఒకరోజు ఆమె గాఢ నిద్రలో ఉండగా నోరు పెద్దగా తెరుచుకుని ఉన్నప్పుడు మెల్లగా కథ బయటకి పారిపోయింది. ఆ తరువాత మరికొద్దిసేపటికి పాట కూడా ఆమె గొంతులో నుంచి బయటపడింది. ఇన్నాళ్లకు తామిరువురు బంధ విముక్తులైనందుకు చెప్పలేని సంతోషం కలిగింది. సంతోషం కన్నా ఎక్కువగా ఆ గృహిణి పైన వాటికి చెడ్డ కోపంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా తమను బయటి ప్రపంచం చూడకుండా అణిచిపెట్టి ఉంచినందుకు ఆమె మీద పగతో రగిలిపోయాయి. నిజానికి ఆమె కథ ఎవరికైనా చెప్పగల స్వేచ్ఛ కానీ, పాటను బహిరంగంగా ఆలపించే ధైర్యం కానీ లేవని వారిద్దరికీ తెలుసు. ఆ గృహిణి భర్త పరమ కోపిష్టి, తాగుబోతు, నిరంకుశుడు. ఎప్పుడూ భార్యను అనుమానిస్తూ ఉంటాడు. పాపం ఆమె అమాయకురాలు, గొప్ప అందగత్తె, దానికి మించిన సౌజన్యవతి, ఉత్తమ ఇల్లాలు. కథకు పాటకు ఈ విషయాలన్నీ తెలుసు. అయినా సరే ఎన్నో సంవత్సరాలుగా కథ ఎవరికీ చెప్పకుండా, గొంతు విప్పి ఎక్కడా పాడకుండా తమ స్వేచ్ఛను, ఉనికిని తొక్కిపెట్టిన ఆమె పైన వాటికి సానుభూతి లేకపోగా ద్వేషం ఏర్పడింది. ఎలాగైనా ఆమె మీద ప్రతీకారం తీర్చుకున్న తర్వాతే వెళ్ళిపోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చాయి. అందుకోసం రెండూ కలిసి సమాలోచనలు జరిపాయి. ఏం చేద్దాం? ఆమె మీద మనం ఏ విధంగా పగ తీర్చుకోగలం అన్నది కథ. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని పాట తన పథకాన్ని వివరించింది. పాట చెప్పిన ఉపాయం కథకి నచ్చింది. అట్లాగే చేద్దాం, అప్పుడు కానీ ఆవిడ మీద మన కోపం చల్లారదన్నది. అవి తమ ఉపాయాన్ని వెంటనే అమలులో పెట్టాయి. కథ నిగనిగలాడుతున్న సరికొత్త బూట్ల జతగా రూపం మార్చుకుని ఆ ఇంటి గడప ముందు నిలబడింది. పాటేమో ఖరీదైన కొత్త సూటు అవతారమెత్తి ఇంట్లో ముందు గదిలో గోడకున్న వంకీకి వేలాడుతూ ఉండిపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి గృహిణి భర్త ఎప్పటి మాదిరిగానే బాగా తాగి తూలుకుంటూ వచ్చాడు. వస్తూనే అంతమత్తులోనూ అతనికి గడప ముందున్న కొత్త బూట్లు, ఎదురుగా లోపల వంకీకి తగిలించున్న కొత్త సూటు కనపడ్డాయి. అతనిలో నిప్పు రాజుకున్నట్లు అనుమానం పడగ విప్పింది. భార్య వైపు కోపంగా చూస్తూ, ఎవడేవాడు? నేను లేనప్పుడు ఇంటికొచ్చిన నీ రంకుమగుడు అని పెద్దగా అరిచాడు. అతని గద్దింపు వలన ఆమె భయపడిపోయింది. మొగుడు ఆవేశానికి కారణం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఏంటండి మీరు అంటున్నది అని చిన్నగా అడిగింది. ఏం తెలియనట్టు అడుగుతావే? నిజం చెప్పు. నేను లేనప్పుడు నీ కోసం వచ్చిన ఆ వెధవ ఎవడు? నా చాటును రంకు సాగిస్తున్నావా? లేదు, నిజంగా ఎవరూ రాలేదండి. ఆమె కష్టం మీద ధైర్యం కూడగట్టుకుని అన్నది. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఈ భాగవతం? ఒట్టు, నాకేం తెలీదు. అసలు మన ఇంటికి ఎవ్వరు రాలేదు, ఏడుపు గొంతుతో చెప్పింది. మరి అయితే ముందు గదిలో వంకీకి వెళ్లాడుతున్న సూటు, బయట గడప ముందున్న బూట్లు ఎవరివి? ఏమో, నాకేం తెలుసు? భార్య సమాధానం అతనికి అసంతృప్తి కలిగించింది, పైగా కోపం తెప్పించింది. ఆమె అబద్ధం చెప్తోందని భావించాడు. అతనిలో అనుమానం పిశాచమైంది. పెళ్ళాం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనరాని మాటలన్నాడు. బండబూతులు తిట్టాడు. ఎంత చెప్పినా తన మాట నమ్మని మొగుడి మీద ఆమెకు విసుగొచ్చింది. తన మీద అంత ఘోరమైన నింద వేసిన భర్తకు
తీవ్రంగానే సమాధానం ఇచ్చింది. ఫలితంగా ఇద్దరూ బిగ్గరగా వాదులాడుకున్నారు. మాట మాట అనుకున్నారు. దీంతో తాగిన మైకంలో పిచ్చి కోపంతో అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. అదే కోపంలో, చిచ్చే, ఇంక నీ ముఖం జన్మలో చూడను, నీలాంటి దిగజారిన ఆడదానితో కలిసి ఈ కొంపలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, ఇంక నీ ఇష్టమున్న వాడితో కులుకు అని బిగ్గరగా అరుస్తూ దండెం మీదున్న దుప్పటి తీసుకుని ఒంటి మీద కప్పుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం నేరుగా ఊరు బయటున్న ఆంజనేయ స్వామి గుడికి చేరుకుని లోపల ఒక అరుగు మీద పడుకున్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఆ గృహిణికి అర్థం కాలేదు. తన మీద భర్త అకారణ కోపానికి కారణం ఏంటో తెలియలేదు. దుఃఖం తన్నుకొచ్చింది. ఒంటరిగా చాలాసేపు ఏడుస్తూ కూర్చున్నది. పదే పదే తనను తాను ప్రశ్నించుకుంది. ఇంతకు ఎవరి సూట్ అది? అవి ఎవరి బూట్లు? అసలు అవి ఇక్కడ ఎందుకున్నాయి? వాటిని ఎవరు తెచ్చారు? తను చూడనప్పుడు ఎవరైనా వచ్చెళ్ళారా? ఆమెలో విచారం గూడు కట్టింది. భర్త ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఆందోళన కలిగించింది. ఆయన తిరిగి రాకుంటే ఎట్లా అనే దిగులుతో భోజనం కూడా మరిచిపోయి చాలాసేపు అలాగే కూర్చుంది. చివరికి ఏ రాత్రికో దీపం ఆర్పేసి పడుకొని నిద్రపోయింది. ఆ ఊళ్ళో బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యం ఉంది. అది ఎంతో కాలం నుంచి సాగుతూ వస్తోంది. అదేంటంటే, బాగా రాత్రి వేళ ఊళ్ళో జనాలు తమ ఇళ్లల్లో దీపాలు ఆర్పేసి అందరూ పడుకున్నాక ఆర్పేయబడ్డ దీపాల కాంతులన్నీ అలా ఎగురుకుంటూ వెళ్ళి ఊరవతలి ఆంజనేయ స్వామి గుడిలో సమావేశమవుతాయి. అన్ని దీపజ్యోతులు అక్కడ చేరి గ్రామంలోని తీరుతెన్నులు, మంచి చెడు, ఆ సంగతి ఈ సంగతి చెప్పుకుంటాయి. అలా ముచ్చట్లు మాట్లాడుకుంటూ రాత్రంతా కాలక్షేపం చేసి తెల్లవారుతూనే ఎక్కడివక్కడ వెళ్ళిపోతాయి. ఎప్పట్లాగే ఆ రాత్రి కూడా గుడిలో దీపజ్యోతులు సమావేశమయ్యాయి. అయితే అప్పటికి భిన్నంగా ఊళ్ళో ఒక ఇంటి జ్యోతి మాత్రం చాలా ఆలస్యంగా సమావేశానికి హాజరైంది. మిగతా అన్ని దీపాలు దాని వంక కోపంగా చూశాయి. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? సమావేశానికి న్యాయకత్వం వహించిన జ్యోతి అడిగింది. అందుకు ఆలస్యంగా చేరుకున్న దీపం ముఖం చిన్నబుచ్చుకుని అందుకు తగిన కారణం ఉందని చెప్పింది. ఏమిటా కారణం? అన్ని జ్యోతులు కోరస్గా అన్నాయి. ఏం చేయమంటారు? మా ఇంటి ఆమె ఎంతకు నిద్రపోలేదు, నన్ను ఆర్పేయలేదు అంది సంజాయిషినిచ్చుకుంటూ. ఆర్పలేదా? ఎందుకని ఆర్పలేదు? మీ ఇంట్లో వాళ్ళు పడుకోలేదా? ఉన్నదే ఇద్దరు భార్యాభర్తలు, చాలాసేపు గొడవపడ్డారు, అందుకే. ఎందుకని గొడవపడ్డారు? నిజానికి విషయం చిన్నదే, కానీ ఆమె మొగుడి అపార్థం వల్ల పెద్ద రాద్ధాంతం జరిగింది. మా ఇంటి యజమాని ఇంట్లో లేనప్పుడు ఎవరివో కొత్త బూట్లు మా గుమ్మం ముందు విడిచి ఉన్నాయి. అంతేకాదు, ఎవరో పరాయి పురుషుడు కొత్త సూట్ ఒకటి ముందు గదిలో కొయ్యకి వెళ్లాడుతోంది. వాటిని చూడగానే మా యజమానికి అనుమానము, ఆగ్రహము కలిగాయి. ఆ కొత్త సూటు బూట్లు ఎవరివని, తను లేనప్పుడు ఇంటికొచ్చిన పరాయి పురుషుడు ఎవరని భార్యను గద్దించి అడిగాడు. పాపం ఆమె అమాయకురాలు, తనకేమీ తెలియదని చెప్పింది. కానీ అది మొగుడు నమ్మలేదు. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. మరి ఇంతకీ ఆ సూటు బూటు ఎవరివి? అక్కడికి ఎవరు తెచ్చారు? దీపజ్యోతులన్నీ ఏకకంఠంతో కుతూహలంగా అడిగాయి. దీని వెనుక అసలు కథ వేరే ఉంది. మా యజమానురాలు చాలా మంచిది, ఉత్తమ ఇల్లాలు, అంతేకాదు బాగా భయస్థురాలు. ఆమెకు మంచి కథలు చెప్పడము వచ్చు, గొప్పగా పాడగలదు. కానీ చండశాసనుడైన భర్త అంటే ఉన్న భయం వలన ఆమె ఏనాడు కథ బయటికి ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరి ముందు గొంతు విప్పి పాట పాడలేదు. వీటిని ఎన్నో ఏండ్లుగా తనలోనే అణిచిపెట్టుకుంది. దీంతో సంవత్సరాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆమె కంఠంలోనే అణిగిమణిగి ఖైదీలుగా ఉండిపోయిన కథకు, పాటకి కోపం వచ్చింది. సమయం చూసి ఆమె గాఢ నిద్రలో నోరు తెరిచి ఉన్నప్పుడు బయటికి పారిపోయాయి. అంతవరకు బాగానే ఉన్నా అవి పూర్తిగా పారిపోకుండా మా యజమానురాలిపై పగబట్టాయి. ఇంతకాలం తమను బందీలుగా ఉంచినందుకు ప్రతీకారంగా భర్తకు ఆమెపైన అనుమానం పుట్టించేలా ఒక పథకం ప్రకారం కథనేమో బూట్ల జతగా రూపుమార్చుకుని గడప ముందుంటే, పాట కొత్త సూటు అవతారం ఎట్టి ముందు గదిలో కొయ్యకు ప్రెల్లాడింది. పాపం ఆ ఇల్లాలికి ఇదంతా తెలియదు. చెప్పటం ఆపి దీపకాంతి కొంచెం ఆగి అందరి ముఖాల వంక తేరిపార చూసింది. అన్ని జ్యోతులు ఆసక్తిగా, దిగ్భ్రాంతిగా వింటున్నాయి. అంతా విని, అయ్యో పాపం
అని ఆ ఇల్లాల మీద సానుభూతి ప్రకటించాయి. అయితే దీపాల సంభాషణ మొత్తం బయట ఒక మనిషి వింటున్న సంగతి వాటికి తెలియదు. భార్యతో గొడవపడి వచ్చి అక్కడే అరుగు మీద దుప్పటి ముసుగు పెట్టి పడుకున్న ఆ ఇల్లాలికి మొగుడి చెవుల్లో పడింది. అసలు వాస్తవం తెలిసిన అతను బాధపడ్డాడు. తన తొందరపాటుతో భార్యను అనుమానించి ఆమెను తిట్టరాని బూతులు తిట్టినందుకు, చేయి చేసుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు. మరికి అక్కడ ఉండకుండా దిగ్గున లేచి వేగంగా ఇంటికెళ్ళాడు. అతని ఇల్లు చేరుకునేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. అసలు ఏం జరగనట్లుగానే భార్య దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించాడు. రాత్రి ఆమె పట్ల ప్రవర్తించిన దానికి తానెంతో బాధపడుతున్నట్లు చెప్పాడు. తనను క్షమించమని కూడా అడిగాడు. ఆమెను బుజ్జగించిన తరువాత, నువ్వు మంచి కథ చెప్పగలవని, నీకు చక్కటి పాట కూడా వచ్చట కదా, నాకు వాటిని వినిపించవా అని అడిగాడు ప్రాధేయపూర్వకంగా. అయితే భర్త అడుగుతున్న ఆ కథ ఏమిటో పాట ఏమిటో ఎంత ప్రయత్నించినా ఆమెకు గుర్తుకు రాలేదు. ఆమె వాటిని పూర్తిగా మర్చిపోయింది. అందుకే ఏం కథ, ఏ పాట అని ప్రశ్నించింది అమాయకంగా. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.